రికార్డింగ్ నెంబర్ 27 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. భార్యలు కృష్ణుని ఎడబాటు కాలమున అలంకరణలు శరీర సంస్కారము చేసుకొనలేదు. అది తనకు తెలియను, అయినను ప్రశ్నించుట వలన వారి మనస్సులు కరుగును. లక్ష్మి ఇతరుల యందు చాంచల్యము కలది, కానీ ఇతని యందు ఆమెకు స్థిరత్వం అబ్బెను. తన జీవేశ్వరుడని ఇతనిని వరించి హృదయమున నిలిచిపోయెను. అట్టి పరమపురుషుడితడు అని భావించుచు వారు కృష్ణుని కౌగలించుకొనిరి. కన్నులలో చెమర్చిన అశ్రు బిందువులే వారికి ఆభరణములైనవి. వారి మనస్సులలో అతని ఎందుగల అనురాగము ప్రతి క్షణము అంతకు ముందెరుగని కొత్తదనం అనుభవించుచుండెను. భక్తియోగమున భగవంతుని నామస్మరణము అనుక్షణము నూతన మాధుర్యమును కలిగించుట, ఆనందాశ్రువులు, మేనిపై పులకింతలు పరిపూర్ణతకు లక్షణములనియు అట్టివారు పాదము పెట్టుట వలన క్షేత్రములను పుణ్యక్షేత్రములుగాను తీర్థములను పుణ్యతీర్థములుగాను చేయుదురని నారదుడు భక్తి సూత్రములలో వివరించెను. శివుడు తన జ్ఞాననేత్రముచే మన్మధుని భస్మము చేసెను. అట్టివాడు విష్ణుని మందహాసమును అనుభవించి చేతిలోని విల్లు జారిపోగా మైమరచెను. అట్టి కృష్ణుని చుట్టూను వింతయైన శృంగార చేష్టలతో చేరి మందహాసము చేయుచున్న భార్యలలో ఎవ్వరునూ వాని మనస్సును చెలింప చేయలేకపోయిరి. జ్ఞానోపాసనము చేత కామములను భస్మము చేసుకొనగలిగినను భగవంతుడు ఆనంద రసస్వరూపుడని మరువరాదు. కనుక చిత్తమును పరిశుద్ధి చేయు సాధనలెన్నియున్నను ఆ పరిశుద్ధితో పరమార్థము లభింపదు. భగవద్భావనయందు ఆనందరసము పుట్టి మనస్సును ఇంద్రియములను నింపుటయే పరమావధి. అజీర్ణ వ్యాధితో బాధపడువానికి అజీర్ణమును హరించి శోధనము చేయు ఔషధము పరమార్థము కాదు. ఔషధ శోధనము వలన దీప్తమైన మంచి ఆకలికి ప్రశస్తమైన రుచికరమైన ఆహారమే పరమార్థము. ఈ విధముగా సంగము లేని కృష్ణుడు నిరంతరము సంసారి వలె నటించుచు వారి నడుమ విహరించుచుండును. దానిని చూచి తెలియని వారు అతడు లోక సామాన్యుడనియే తలచుచున్నారు. ఆత్మనాశ్రయించిన బుద్ధి ఆత్మయందున్న ఆనందము మొదలగు వానితో కలియదు. అట్లే ఈశ్వరుడు ప్రకృతితో కూడియుండియు ప్రకృతి గుణములైన సుఖదుఖములను చెందడు. ఆత్మ అనగా శరీరము మున్నగు వాని అందున్న సర్వాంతర్యామి. వానిని ఆశ్రయించిన బుద్ధి ఒక్కొక్కప్పుడు శరీరమును ఇంద్రియములను ఆశ్రయించుకొని బ్రతుకును. అప్పుడది మనస్సుగా దిగజారును. అట్టి స్థితిలో దానికి ఆనందం ఉండదు. సర్వాంతర్యామితో చేయబడిన శరీరాదులను ఆశ్రయించి కూడా శరీరత్వము అను తాత్కాలిక స్థితిని ఆశ్రయించుట వలన ఆనందము పొందక సుఖ దుఃఖములను పొందును. అట్లే ఈశ్వరుడు శరీరాదులయందు అంతర్యామి అయి ఉండి కూడా దాని ప్రకృతి లక్షణములతో అంటుపడడు. నగలలోనున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము పేరు మొదలగు వానిని అంటించుకొనదు. అందుండియు అది బంగారముగానే ఉండును. అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండియు జీవత్వం అంటించుకొనక దేవుడుగానే ఉండును. ఈ లక్షణమే భార్యలకు తనకును గల సంబంధముగా కృష్ణావతారమున స్థాపింపబడినది. అడవిలో వెదురు చెట్లు చిక్కగా పొదలై పెరిగి గాలికి కదలును. ఆ కదలిక వలన వెదురు బొంగులు ఒకదానినొకటి రాచుకొని నిప్పు పుట్టును. దానితో వెదుర్లు అంటుకొనును. ఇట్లు రగిలిన కారు చిచ్చునకు మరల గాలియే తోడగును. దానితో వనమంతయు మండిపోవును. అదే విధమున భూమికి బరువైన లోక భీకర లక్షణములతో రాజులు సంపదలు పెంచుకొని మహాసేనలు అక్షౌహిణులుగా పోషించి ప్రజలను బాధపెట్టుచుండిరి. అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన అసుర లక్షణములనే కదిలించి వారి నడుమ యుద్ధ ప్రేమ పుట్టించెను. యుద్ధమున సారథి అయి పనిచేసి వారందరినీ అంతము చేసి భూభారము తొలగించెను. ఇది కృష్ణావతార పరమార్థములలో ఒకటి. తాను ఆయుధము ధరింపకయే సంహారము చేసెను. తాను మాత్రము శాంతుడై
కాంతల నడుమ సామాన్య మానవుని వలె సంచరించుచున్నాడు. ఇంద్రియ నిగ్రహముతో తపస్సు చేసిన మహాత్ములు దేవుని గుర్తింతురు, కానీ వాని తత్వం ఎంతయున్నదో గుర్తింపలేరు. అట్లే భార్యలు కూడా వాని స్థితి ఎరుగక తమ తమ స్థితులలో అతనిని చేరి క్రీడించుచున్నారు. భర్త ఎప్పుడునూ నా ఇంటనే నివసించును, నేను పెట్టి పుట్టి తిని, నేను కృష్ణునకు ప్రేయసిని అని భ్రాంతిపడుచు ఒక్కొక్కతే మమకారముల వలలో పడుచున్నది. వాస్తవమునకతడు గోపీ వల్లభుడు. గోపికలు గోకులమునందలి స్త్రీలు. వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున. ద్వారకలోని భార్యలందరూ నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యము లభించినను వారనుభవించినది కృష్ణుడు తనవాడు కావలనను మమకారము. గోపికలకు కృష్ణుని ఎడలనున్నది ఆత్మసమర్పణ బుద్ధి. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులెరిగి వర్తించుట ముఖ్య లక్షణములు. భక్తికి కావలసినది ఎట్టి నడవడి అనగా వ్రజమునందలి గోపికలు చూపిన నడవడి అని నారదుడు భక్తి సూత్రములలో వివరించెను. ఇక్కడ పరీక్షిత్తు జన్మించుట అని హెడ్డింగ్ ఉంది. అప్పుడు శౌనకుడు సూతునిట్లు ప్రశ్నించెను. అశ్వత్థామ కోపముతో బ్రహ్మశిరస్సు అని అస్త్రము ప్రయోగింపగా ఉత్తర గర్భము చెలించెననియు మరల కృష్ణుని అనుగ్రహము వలన రక్షింపబడెననియు విని ఉంటిమి. గర్భములోనున్న బాలుని కృష్ణుడెట్లు బతికించెను? పరీక్షిత్తు ఎన్ని సంవత్సరములు జీవించెను? ఏమి చేసెను? వాని ప్రవర్తన మెట్టిది? శుకుడు వచ్చి వానికి ఉపదేశించిన విజ్ఞానమెట్టిది? ఏ విధముగా పరీక్షిత్తు దేహము విడిచెను? సూతుడిట్లు చెప్పెను. ధర్మరాజు 4 సముద్రముల నడుమనున్న జంబూద్వీప రాజ్యమును పాలించి దిగంత కీర్తి సంపాదించి సైన్యములు భోగభాగ్యములు కలిగి సోదరులతోనూ బ్రాహ్మణులతోనూ విద్వాంసులతోనూ వినోదించుచు యజ్ఞ యాగాది క్రతువులు చేయుచు దుష్ట శిక్షణము శిష్టరక్షణము చేయుచుండియు నారాయణుని పాదారవిందముల స్మరణచే దేనియందు అభిలాష లేక లోపలి శత్రువులను జయించుకొని రాజ్యమునందుండెను. ఆకలితో బాధపడుచున్నవాడు నగలు చందనము మేడలు తల్పములచే ఆకలి తీర్చుకొనలేడు. వీనిని అనుభవించుచున్నను ఆరోగ్యము గలవాని జీవితమంతయు ఆకలి మందగించదు. అట్లే ధర్మజునకు విష్ణుభక్తి యందు ఆకలి తీరలేదు. కొంతకాలమునకు అభిమన్యుని భార్య ఉత్తరకు 10వ మాసమున ప్రసవ సమయము వచ్చెను. లోపలి శిశువు అశ్వత్థామ బాణస్పర్శ కలిగినందువలన దెబ్బతినెను. మిక్కిలి తాపమున తల్లడిల్లుచు గర్భగోళమున ఉన్న శిశువు మనస్సునకు పూర్వ సంస్కార వశమున ఈ దిగువ భావములు కలిగెను. నేను గర్భమున బాధపడుచున్నాను, మొర పెట్టుకొనుటకు అవకాశము లేదు. తనకు భర్త లేడని తల్లి దుఃఖించుట గ్రహించి తిని నేని అస్త్రబాధ పోగొట్టుకొనుటకు మొర ఎవనిని గూర్చి పెట్టుకొనవలెను? అస్త్రము ప్రభావము వలన నేను చనిపోయి నా దేహము ప్రసవమైనచో తల్లి గర్భశోకమున చనిపోవును. అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు కృష్ణుని ప్రార్థించి తినని ఇతర స్త్రీలతో మా తల్లి చెప్పుచుండగా నేను గ్రహించి తిని. నేడు నేను ప్రార్థించినను అతడు నిజముగా రక్షింపకూడదా? సమస్త జీవులలో ఉన్నవాడు నా యందు లేడా? వచ్చి నన్ని అస్త్రబాధ నుండి తప్పించి అభయమొసగలేడా? ఇందరను రక్షించెను, నన్ను రక్షింపకుండుటకు నా కర్మమెట్టిదో అని వచ్చుచూ పోవుచున్న ప్రాణములు గల స్థితిలో పిండమునందున్న శిశువు ప్రార్థించెను. వెంటనే అతనికొక రూపము ముద్రితమయ్యెను. మెరుపు తీగ వంటి ఉత్తరీయము, చెక్కిళ్లను తళుకింపచేయుచున్న కుండలములు, అస్త్రబాధను బెదిరించుచున్న ఎర్రని కన్నులు, సూర్యమండలము వంటి కిరీటము, మెడలో వనమాల, చేతియందు గద ధరించిన విష్ణుని రూపమతనికి తోచెను.
బొటనవేలు ప్రమాణమున ఈ రూపము శిశువునకు దర్శనమిచ్చెను. ఇట్లు భక్తిభావమునకు పొడగట్టి విష్ణుని తేజోమయ రూపము శిశువు చుట్టూను మండలాకారముగా గద త్రిప్పి బంధించెను. దానితో శిశువు తాపము చల్లారెను. గద ధరించి తిరుగుచూ శస్త్రాగ్నిని పోగొట్టి రక్షించిన ఈ దయామయుడెవడో అని బాలకుని మనస్సున భావము కలుగు లోపున దివ్యమూర్తి అదృశ్యమయ్యను. గ్రహములనుకూలములై లగ్నమున శుభదృష్టి కలిగి ఉండి సద్గుణములను సూచించు స్థానములలో ఉండగా పాండవ వంశమునుద్ధరించు కుమారుడు జన్మించెను. ధర్మరాజు ధౌమ్యుడు మొదలగు బ్రాహ్మణులను ఆహ్వానించి పుణ్యాహ మంత్రములు చదివించి జాతకర్మ చేయించెను. పుట్టిన శిశువునకు బొడ్డు కోయక ముందు తండ్రి తల నిమురుచూ జాతకర్మాను సంస్కారము చేయవలెను. ఇతనికి తండ్రి లేడు కనుక ధౌమ్యుడే జాతకర్మ చేసెను. తన వైభవమునకు తగినట్లుగా బ్రాహ్మణులకు భూమిని, గోవులను, గుర్రములను, బంగారమును దానము చేసి రుచికరములైన భోజనములు పెట్టించెను. వారు తృప్తి చెంది ధర్మజునితో ఇట్లనిరి: దైవయోగమున పురువంశమున సంతతి యుద్ధమున అంతరించెను. విష్ణువు అనుగ్రహించి వంశం అంతరించకుండా ఈ కుర్రవాణిని బతికించెను. కనుక వీడు విష్ణురాతుడు అను పేరుతో వ్యవహరింపబడుగాక. ఇతడు శత్రువులను దమించి ప్రజలచే పూజలందుకొనును. ధర్మరాజు బ్రాహ్మణులతో ఇట్లనెను: ఓ పుణ్యాత్ములారా, మా పెద్దలు దయామయులై పాలించి రాజ ఋషులై కీర్తి వహించిరి. ఇతడు వారిని పోలి ఉండునా? నిరంతరము మాధవుని శ్రీపాదములయందు భక్తి కలిగి చిరకాలము జీవించునా? పరిశీలించి చెప్పుడు. బ్రాహ్మణులు ధర్మజునితో ఇట్లు చెప్పిరి: రాజా, మనువు పుత్రుడైన ఇక్ష్వాకుని వలె ఇతడు ప్రజలను రక్షించును. శ్రీరామచంద్రుని వలె సత్యవంతుడు, ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నవాడు అగును. వెనుక డేగచే తరుమబడిన పావురము ప్రాణరక్షణ చేసిన శిబిచక్రవర్తి వలె శరణమిచ్చువాడు దాత అగును. దుష్యంతుని కొడుకైన భరతుని వలె రాజవంశములను స్థిరము చేయును. యజ్ఞము చేయువారిలో కీర్తనీయుడగును. పరీక్షిత్తు రాజ్యమున ఋషులు యజ్ఞములలో దేవతలతో పాటు పరీక్షిత్తు పేర మంత్రములు దర్శించి పఠించిరి. ఈ మంత్రములను నారాశంసి అను శీర్షికలో చేర్చిరి. నారాశంసి అనగా నరుని రూపమున చెరించు దేవునికి చేయు స్తోత్రము. విలువిద్యలో అర్జునుని అంతవాడు, కార్తవీర్యార్జునుని అంతవాడు అగును. అగ్ని వలె వీని తేజస్సు భరింపరానిదిగా ఉండును. సముద్రుని వలె వీని గొప్పతనమును శత్రువులు దాటలేరు. సింహము వలె పరాక్రమవంతుడు, భూమి వలె అక్షయమైన క్షమాగుణము కలవాడు, సూర్యుని వలె ప్రతాపవంతుడు, వాసుదేవుని వలె సర్వజీవుల హితము కోరువాడు, తల్లిదండ్రుల వలె ప్రజలను సాకువాడు. ఇందు వరుసగా ఇతడు జన్మించినప్పుడు గల గ్రహముల స్థానమును లగ్నమును గుప్తముగా చెప్పబడినవి. ఇతడు సమదర్శనమున బ్రహ్మవలెను, ప్రసన్నతయందు శివుని వలెను, మనోహర గుణములందు విష్ణుని వలెను, ధర్మవర్తనమున యయాతి వలెను, ధైర్యమున బలిచక్రవర్తి వలెను, విష్ణుభక్తి యందు ప్రహ్లాదుని వలెను, దానగుణమున రంతిదేవుని వలెను, ఆశ్రయమిచ్చుటయందు హిమవంతుని వలెను వర్తించునని కీర్తింపబడి పెద్దలను ఆదరించుచు అశ్వమేధమును చేయును. కొడుకులు గొప్పవారగుదురు, దుష్టులను దండించును. నీ మనుమనికి అభిమానం ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యమైనదేమనగా కలిదోషముచే ప్రేరేపింపబడిన ప్రజల పాపములను హరించును. వేదశాస్త్రములను అనుసరించి జీవితము నడుపును. చాలా సంవత్సరములు జీవించి ఒక బ్రాహ్మణ కుమారునిచే ప్రేరేపింపబడిన సర్ప విషాగ్నిచే చనిపోవుదునని తెలుసుకొని నిస్సంగుడై విష్ణుపాదములు భజించుచు శుకయోగి వలన ఆత్మవిజ్ఞానము కలిగి గంగాతటమున దేహము విడిచి భయము శోకము లేని లోకమున ప్రవేశించును. ఇట్లు జాతక ఫలము చెప్పి బ్రాహ్మణులు తమ కోరిక తీర బహుమానములను స్వీకరించి వెడలిపోయిరి. తల్లి కడుపులోనుండగా తనకు కనిపించిన దివ్యరూపుడు ఈ ప్రపంచమున అన్నిటియందునూ గలడని ఆశించి జనన కాలమున కన్నులు తెరిచి పరీక్షించెను. అది గ్రహించిన వారు అతనికి పరీక్షిత్తు అని పేరు పెట్టిరి. చంద్రుడు కళలతో నిండి పూర్ణిమయందు పరిపూర్ణుడైనట్లు
ప్రతిదినము తాతల పోషణ చెంది ఇతడు పరిపూర్ణుడయ్యను. ధర్మరాజు అశ్వమేధము అని ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. యుద్ధమున బంధువులను చంపిన దోషము తనకంటినది అను భ్రాంతి ధర్మజునకింకను పోలేదు. దానిని పోగొట్టుకొనుటకు అశ్వమేధము తలపెట్టెను. దానికి ప్రజల వలన లభించిన పన్నులు మున్నగు వాని వలన లభించిన సొమ్ము చాలక ఏమి చేయవలెను అని ఆలోచించెను. అప్పుడు కృష్ణుడు భీమార్జునులను ఉత్తర దిక్కుగా కొనిపోయి భూమి ఎందొక చోట త్రవ్వించెను. అందు బంగారు కుండలతో బంగారు నాణెములు అపారముగా లభించినవి. పూర్వము మరుత్తు అను రాజు యజ్ఞము చేసినప్పుడు దాన దక్షిణలు చేయగా మిగిలిన ధనమును స్వీకరించుటకు ఇష్టము లేక పాతి పెట్టించనని ఆ ధనమును గూర్చి కృష్ణుడు వివరించెను. దానిని భీమార్జనులు స్వీకరించి తెచ్చిరి. దానితో సర్వము సంసిద్ధము చేసుకొని ధర్మజుడు సకల బంధువులను ఆహ్వానించి కృష్ణుని సన్నిధిలో అతడే యజ్ఞపురుషుడుగా 3 యజ్ఞములు చేసెను. అటుపైన మరికొంతకాలము బంధువులందరూ కృష్ణుని హస్తినలో ఉండుమని వేడుకొనిరి. కొన్ని నెలలుండి కృష్ణుడు సెలవు తీసుకొని కొందరు యాదవులు అర్జునుడు తోడురాగా ద్వారకకు మరలి వచ్చెను. అది జరిగిన వెంటనే విదురుడు తీర్థయాత్రలకు పోయెను. యాత్ర నడుమ మైత్రేయుని దర్శించెను. అతనిని సేవించి కర్మ, యోగము, వ్రతములు మున్నగు వాని రహస్యములను గూర్చి ప్రశ్నించి ఆత్మజ్ఞానము పొంది హస్తినకు తిరిగి వచ్చెను. మన రికార్డింగ్ నెంబర్ 27 అయిపోయింది.